సో ఇప్పుడు ఆవిడేమంటుంది, మాకు డబ్బులిచ్చి ఇలాగ సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇలాగ మమ్మల్ని మరొక్కసారి బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దయచేసి బేబీ నమ్మకండి అంటే ఆవిడ ఫాలోవర్స్ కానీ ఆవిడ అభిమానులు కానీ ఆవిడ యొక్క రిక్వెస్ట్. అంటే మరి నిజంగా బాధితులు ఇప్పుడు మొన్న మంగ్లీ గారి వ్యవహారమే చూసుకోండి. ముందు నాకు వాళ్ళెవడో తెలియదు, వీడెవడో తెలియదు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నా అని చెప్పి ఆమె ఏడ్చింది. తర్వాత ఒక్కొక్కడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఎక్కడ మనకు కామెంట్ లేదు, స్టేట్మెంట్ లేదు, మొత్తం వ్యవహారం అంతా తెలిసింది. ఆమె సైలెంట్. మరి కేసు ఏమైంది అన్నది మనకి ఆ తర్వాత మనకి సోషల్ మీడియాలో వైరల్ అయిన వరకే కావాలిగా, తర్వాత మనకు అవసరం లేదుగా. సో ఇప్పుడు కూడా ఈవిడ కూడా మళ్ళీ అదేం చేయలేదు అంటుంది. మరి ఈవిడ కూడా మంగ్లీలాగా అవన్నీ చేసి లేదంటే అలాంటి విషయాల్లో ఏమైనా దొరికి అప్పుడు మళ్ళీ కామ్ అవుతుందా, లేదా నిజంగా ఏమి లేదా? ఇప్పుడు సాక్ష్యాధారాలతో ఒక్కొక్కరుగా బాధితులు బయటికి వస్తే ఈమె చెప్పేది నిజమా అబద్ధమా, లేదా ఇన్ఫ్లుయెన్స్ ముసుగులో ఇంతకుముందు ఆ అశురెడ్డి ఎవరో చేసింది, తర్వాత ఇప్పుడు ఈవిడ, ఇవన్నీ వాస్తవాలను అనుకుందాం. లేదనుకో అనవసరంగా ఈవిడ్ని మన శంకరప్రసాద్ సినిమాలో ఎలాగైతే ఆ టైంకి ఆవిడ రిలీజ్ అయిన తర్వాత ఆవిడని ఎలాగైతే బదనాం చేశారో మళ్ళీ ఇప్పుడు అదే నందుని ఎందుకు ఆవిడని ఎలా బదనాం చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆవిడ కూడా ఓపెన్గా ఆ ఫ్యాన్స్ అందరినీ, తన అభిమానుల్ని, ఫాలోవర్స్ని రిక్వెస్ట్ చేసి మరీ చెప్తుంది, ఇవన్నీ నమ్మకండి, నిజంగా అయితే సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయండి, మేము దేనికైనా సిద్ధమే అన్నట్టుగా అంటున్నారు. చూడాలి.